అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనము ఇప్పుడు 2023 జనవరి 1 నుంచి 2024 జనవరి 1 వరకు, అంటే ఒక సంవత్సరం రోజుల కరెంట్ అఫైర్స్ మొత్తం నేను ఈ రోజు నుంచి ఈ క్లాస్లో స్టార్ట్ చేయబోతున్నాను. కనుక ఈ వీడియోను మీరు తప్పకుండా అందరికి షేర్ చేసి, అందరికీ ఎవరు తెలియని వాళ్ళు వాళ్ళు కూడా దీనివల్ల లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను. ఇది మనం టైం వేస్టింగ్ అది ఎగ్జామ్కి మనకు టైం చాలా దగ్గర ఉంది కాబట్టి మనం టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా మనము ఈ కరెంట్ అఫైర్స్ మొత్తం చూసుకుందాము. జనవరి 1 ఫ్రెండ్స్ 2023 నేషనల్ స్పేస్ కౌన్సిల్ అడ్వైజర్ గ్రూప్లో సభ్యునిగా రాజీవ్ విద్యాల్ భారత సంతతి వ్యక్తి ఆయన నియామకం అయినాడు. ఇక్కడ నేషనల్ స్పేస్ కౌన్సిల్ అడ్వైజర్ గ్రూప్లో సభ్యునిగా ఈ రాజీవ్ విద్యాల్ అనేవాడిని నియామకం జరిగింది. నెక్స్ట్ అంకురాలు వంటి వాటి ద్వారా డ్రోన్లు పరిశ్రమను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి 2022 బడ్జెట్లో డ్రోన్ శక్తి పథకాన్ని కేంద్రం ప్రకటించింది. అర్థమైంది. అంకురాలు వంటి వాటి ద్వారా డ్రోన్ల పరిశ్రమను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి 2022 బడ్జెట్లో డ్రోన్ శక్తి పథకాన్ని కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. యుఎస్ఏను వణికిస్తున్న ఒమిక్రాన్ ఉపరకం, దాని రకం ఏంటంటే XBB 1.5 తొలి కేసు మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలో నమోదయ్యింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. యుఎస్ఏను వణికిస్తున్న ఒమిక్రాన్ అనే ఒక రకమైన జబ్బు XBB 1.5 అనేది తొలి కేసు మన దేశంలో గుజరాత్లో రాష్ట్రంలో నమోదయ్యింది. అలా పోప్ ఎమిరిటస్ గౌరవ పోప్ బెంటిక్ట్ అనే ఆయన మరణించాడు. ప్రపంచంలోని 120 కోట్ల మంది కేథలిక్కులకు సారథ్యం వహించడానికి కావలసిన శక్తి తనలో క్షీణించిందంటూ 2013 ఫిబ్రవరి 11న పోప్ పదవిని రాజీనామా చేశారు. ఒక పోప్ తన పదవి రాజీనామా చేయడం 600 సంవత్సరాల తర్వాత ఇదే ప్రథమం. అర్థమవుతుంది ఫ్రెండ్స్. జర్మనీలోని బవేరియాలో పుట్టిన పోప్ బెంటిక్ట్ అసలు పేరు జోఫెన్ రాటింగర్. నెక్స్ట్ BCCI ఎంపిక చేసిన దాని ప్రకారం 2022 సంవత్సరమునకు బ్యాటర్స్, బౌలర్స్ ఎవరెవరు అంటే టెస్టులు, వన్డేలు 2020, బ్యాటర్లు, బౌలర్లు. టెస్టులకు రిషబ్ పంత్, బౌలర్లు బుమ్రా, వన్డేలు బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, సిరాజ్ బౌలర్. 2020లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్, బౌలర్ భువనేశ్వర్. ఇది ఎంపిక. ఓకే, అది జనవరి 1కు సంబంధించిన బిట్స్. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్. జనవరి 2వ తేదీ ఏమి ఉన్నాయి? జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2018. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023. జాతీయ అనేప్పుడు 2018, అంతర్జాతీయ అనేప్పుడు 2023.
రైల్వే బోర్డు చైర్మన్ సిఇఓగా అనిల్ కుమార్ లహేటి అనే అతన్ని నియమించిన. రైల్వే బోర్డు చైర్మన్గా సిఇఓగా అనిల్ కుమార్ లహేటిని నియమించారు. ఇక్కడంటే ఐఐటి మద్రాసు. మానవ మేధస్సును విశ్లేషిస్తూ దాని నుంచి వచ్చే డేటాపై మానవ మేధస్సును విశ్లేషిస్తూ దాని నుంచి వచ్చే డేటాను సాంకేతిక పరిజ్ఞానంలో పరిశోధనలు చేసేందుకు ఊతమిస్తుంది మానవ మేధస్సును. దేశంలోనే తొలి 5G ఫోన్ కాల్ సాంకేతికను ఐఐటి మద్రాసు నుంచి మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి అంటే మద్రాసు నుంచి మొదలుపెట్టారు. కేంద్ర మంత్రి ఎవరు? అశ్విన్ వైష్ణవ్ ఇక్కడి క్యాంపస్లో ట్రయల్ నిర్వహించారు. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఇక్కడ క్యాంపస్లో దాన్ని ట్రయల్ నిర్వహించారు. ఐఐటి మద్రాసు చెందిన స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ అనేది తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ను తయారు చేసింది ఇతని అగ్నికుల్ కాస్మోస్ అనే అతను 2022 నవంబర్లో శ్రీహరికోటలో దీని నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ను ప్రయోగించారు. 2022 దివ్యాంగుల కోసం స్వదేశీ పాదంను తయారు చేశారు. దీని పేరు కదం. 2022లో దివ్యాంగుల కోసం స్వదేశీ పాదం తయారు చేశారు. దీని పేరు కదం. స్వదేశీ హైపర్ లూమ్ రవాణా ఐఐటి మద్రాసు శ్రీకారం చుడుతుంది. ఇక్కడి విద్యార్థులు విద్యుత్తోనే నడిచే రేస్ కారును ఆవిష్కరించారు. ఓకే, ఈ తరహా కార్లు ఇదివరకే మార్కెట్లో ఉన్న పూర్తి స్థాయిలో విద్యార్థులు రూపొందించగా RF-23 రేస్ కార్డుగా పేరుగాంచింది. దేశంలో మొట్టమొదటిసారిగా వ్యర్థాల నుండి హైడ్రోజన్ ఉత్పత్తి చేయనున్న నగరం ఏదంటే పూణే, మహారాష్ట్ర భూగర్భంలోని పెట్రోలియం మరియు హైడ్రోజన్లను రిజర్వులను గుర్తింపు సాంకేతికను అభివృద్ధి చేసిన ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు. 56వ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన పేర్లు కులం ఆధారంగా, వర్గం ఆధారంగా ఉన్న పేర్లను మారుస్తూ స్వతంత్ర సమరయోధుల పేర్లను పెడుతూ నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఏదంటే పంజాబ్. ధను యాత్ర అతిపెద్ద ఓపెన్ థియేటర్ ఫెస్టివల్. ధను యాత్ర అంటే అతిపెద్ద ఓపెన్ థియేటర్ ఫెస్టివల్ బర్గన్ ఎక్కడ జరిగిందంటే ఒడిశా. నెక్స్ట్ కంసుడు చనిపోయిన రోజు అది. ప్లాస్టిక్ వ్యర్థాలతో నడిచే కారును ఆవిష్కరించిన బోర్డన్ సంస్థ ఈ ఇంధనంను సెలెక్ట్ ఫ్యూయల్ అని పేరు పెట్టారు. సెలెక్ట్ ఫ్యూయల్ అని పేరు పెట్టారు. ఉత్కర్ష్ 2019-22 వరకు ఉత్కర్ష్ 2.0 2023 నుంచి 25 2023 నుంచి 25 మధ్య కాలంలో పాటించే మధ్యకాలిక వ్యూహ ప్రణాళిక విడుదల చేసినది ఎవరంటే RBI. నుమాయిష్ 82వ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో. 2022 దాతల జాబితా ద క్రానికల్ ఆఫ్ ఫిలంథ్రఫీ జాబితా ప్రకారం మొదటి స్థానంలో ఉండేది ఎవరంటే బిల్ గేట్స్. దాతలలో మొదటి స్థానంలో బిల్ గేట్స్. యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్ నుంచి ప్రత్యేక గుర్తింపు పొందినది డాక్టర్ మహిమా స్వామి. ఈయన ప్రవాస భారతీయురాలు. ఈమె కొలన్ క్యాన్సర్ పైన కూడా పరిశోధన చేసింది.
ఇది జనవరి 2వ తేదీకి సంబంధించిన బిట్స్. నెక్స్ట్ ఇప్పుడు జనవరి 3వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ మనం చూసాం. లంపీ స్కిన్ వ్యాధి అనేది పశువులకు వస్తున్న చర్మ వ్యాధి. ఈ లంపీ స్కిన్ వ్యాధి అనేది ఏంటి అంటే పశువులకు వస్తున్న చర్మ వ్యాధి. లంపీ స్కిన్ వ్యాధికి కారణమైన వైరస్ ఏంటంటే కాప్రిపాక్స్ వైరస్. ఈ వ్యాధికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వ్యాక్సిన్ ఏంటంటే లంపీ ప్రవాస్. దీన్ని తయారు చేసింది ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఈక్వన్ సంయుక్తంగా తయారు చేశారు. ఈ వ్యాధిని అరికట్టుటకు మహారాష్ట్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ అనిమల్ అండ్ ఫిషరీస్ వారి మధ్య MOU అనేది కుదుర్చుకున్నారనమాట. లంపీ స్కిన్ అంటువ్యాధి రహిత ప్రాంతంగా జమ్మూ అండ్ కాశ్మీర్ నిలిచింది. అంటువ్యాధి రహిత ప్రాంతంగా జమ్మూ నిలిచింది. దేశంలో 2వ అత్యంత పొడవైన కేబుల్ వంతెన ఎక్కడంటే జువారీ వంతెన, అది గోవాలో ఉంది. జువారీ వంతెన. ప్రారంభించినది ఎప్పుడంటే జనవరి 2, 2022 నితిన్ గడ్కరీ. నిజాత్ చండీగఢ్ రాష్ట్ర పోలీసులు ప్రారంభించిన కార్యక్రమం. నిజాత్ అనేది చండీగఢ్ రాష్ట్ర పోలీసులు ప్రారంభించిన కార్యక్రమం. ఇది ఏంటంటే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఇది ప్రారంభించింది. 2019 సంవత్సరంలో ప్రిట్టికర్ పురస్కార గ్రహీత నిర్మాణ రంగంలో ఇచ్చే అత్యుత్తమైన పురస్కారం అరటా ఇసోజాకి అనే అతను మరణించారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మరికొన్ని నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.